గవర్నమెంట్ అగేనిస్ట్ నేను చెప్పులు తీసుకొని కొడతాను లేదుగా. అది గవర్నమెంట్కి అగైనెస్ట్ అంటే ఎర్రి స్వామి అని అతను ఇప్పుడు ఈ పోలీసులు ఇంట్రాగేషన్ చేశారు కదా. ఒక్క బెల్ట్ షాప్ వాడి మీద కేసు పెట్టలా, ఒక్క బెల్ట్ షాప్ వాడికి నీ తీసుకెళ్లి బొక్కలో వేయాల. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు లేదంటే కొంతమంది యూట్యూబర్స్, ఎందుకంటే దాంట్లో యూట్యూబర్లు కూడా ఉన్నారు, యువా టీవీ అని. సో చూసాను దాంట్లో వాళ్ళందరి మీద కేసులు పెట్టి, అలానే మా అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి శ్యామల గారు, సో వీళ్ళందరి మీద కేసులు, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేటటువంటి నవీన్ అని, లేదంటే అవుతు శ్రీధర్ రెడ్డి, ఇట్లా అందరి మీద కేసులు పెట్టి ఈరోజు నోటీసులు ఇచ్చారు. 3 రోజుల్లో వివరణ ఇవ్వాలంట. నేను అడుగుతున్నా, 3 రోజుల్లో వచ్చి మేము వివరణ ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాం. మీకు కూడా టైం ఇస్తాం. ఏ బెల్ట్ షాప్ వాడిని అరెస్ట్ చేస్తారు? 3 రోజులు కావాలా, 30 రోజులు టైం కావాలా? ఇది సూటిగా ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఈ కేసులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆఫీస్ గేట్ బయట ఉండేటటువంటి కుక్కలు కూడా భయపడవు, కానీ మీ కేసుల గురించి ఎవడు భయపడేవాడు లేడు. ఎన్ని కేసులు పెట్టినా ధైర్యంగా ఎదుర్కోవడానికి ఉన్నాం. సో ముందు ఆ బెల్ట్ షాపుల మీద చర్యలు తీసుకోండి. మిస్టర్ కర్నూలు రేంజ్ డిఎస్పీ, అదే మనం పత్యాపారం అని బాగా మాట్లాడేటటువంటి కోయి ప్రవీణ్ గారిని అడుగుతున్నాం. సో బెల్ట్ షాపులు పత్యాపారాన్ని తేల్చండి ముందు. సో ఇది బెల్ట్ షాపులు 1,00,000కు పైగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బెల్ట్ షాపులు ఉన్నాయి. ఈ బెల్ట్ షాపుల్లో ఊరు పేరు లేనటువంటి నారావారి నాటు నకిలీ మద్యాన్ని అమ్మి ప్రజల ప్రాణాలను తీస్తున్నారు. సో దాని మీద చర్యలు తీసుకోమని మేమంటే, ఇంకొక అతను పోస్ట్ పెట్టాడు ఏమని, అర్ధరాత్రి వాళ్ళకి మద్యం ఎక్కడ దొరికిందో సమాధానం చెప్పని. అర్ధరాత్రి మద్యం ఎక్కడ దొరికిందని మేము అడుగుతుంటే క్వశ్చన్, మీరు మాకు నోటీసులు ఇస్తే ఎట్లా? ఎక్కడ దొరికింది, ఎవడు అమ్ముతున్నాడు, అమ్మినాడు ఎవడు? మొన్న మొలకల చెరువు బ్రాండ్, ఇబ్రహీంపట్నం బ్రాండ్లో 48 కోట్ల క్వార్టర్ బాటిల్ అమ్మారు. అమ్మింది ఎవడు? తెలుగుదేశం పార్టీ వాళ్ళు. కొన్నది ఎవరు? తెలుగుదేశం పార్టీ వైన్ షాపులు, తెలుగుదేశం పార్టీ బెల్ట్ షాపులు. వాళ్ళ దగ్గర నుంచి కొంది ఎవరు? రాష్ట్ర ప్రజలు. చచ్చిపోతుంది ఎవరు? రాష్ట్ర ప్రజలు. దీని మీద అడిగితే కేసులు పెడితే ఈ కేసుల గురించి ఏమైనా ఆగుతారనుకుంటున్నారా? లీగల్గానే వెళ్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ కార్యకర్త కూడా ఈ కూటమి ప్రభుత్వం పెట్టేటటువంటి కేసులకి భయపడ్డన్నటువంటి విషయం గుర్తుపెట్టుకోండి. ఎన్ని కేసులు పెడితే మా వాయిస్ అంత బలంగా లేసిద్ది, అంతగా మిమ్మల్ని ప్రశ్నిస్తాం.